90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే అనిల్ గారు. వెరీ ఇంపార్టెంట్లీ బిజినెస్ పెట్టాము, పెట్టుబడి పెట్టాము, దాంతోపాటే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేశాము. కానీ బిజినెస్కి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఒక బ్యాక్ బోన్ లాంటిది, అది మార్కెటింగ్. ఎందుకంటే మార్కెటింగ్ క్రియేట్ చేస్తేనే అవేర్నెస్ అనేది వస్తుంది. సో అవేర్నెస్ కోసము చాలా డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఒక సపరేట్ బడ్జెట్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో పాతకాల విషయం మనం చూసుకుంటే అప్పుడు దూరదర్శన్లో అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, దాని తర్వాత శాటిలైట్ ఛానల్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ చూడాలి, ఆర్ యూట్యూబ్లో కూడా యాడ్స్, ఇవన్నీ కూడా రన్ చేయడానికి చాలా ఖర్చు ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నేను అడగబోతున్నాను, మా అందరు ప్రేక్షకులకి ఎవరైతే ఈ చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారో, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఒక మ్యాజిక్ లాంటిది కావాలి, ఒక సొల్యూషన్ కావాలి, ప్రాక్టికల్. అది కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిజంగా రియలిస్టిక్గా ఉండాలి అండ్ వాళ్ళందరికీ కూడా చాలా సాలిడ్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఇలాంటి వాటిల్లో మీ దగ్గర ఇలాంటి ట్రైన్ కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి కైండ్ ఆఫ్ ఏఐ టూల్స్ ద్వారా ఆ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందంటారా? తప్పకుండా సార్. ఓకే. సో మీరు చెప్పినట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్మాల్ బిజినెసెస్ ఓనర్స్కి సంబంధించి నిజంగా వాళ్ళకి ఫస్ట్ అయితే వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అండి. కరెక్ట్. ఏ బిజినెస్ ఓనర్ అయినా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా చాలామందికి ఉపాధి ఇస్తారు. ఫస్ట్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేదో తెలియదు, కానీ వాళ్ళ వల్ల అయితే చాలామంది బతుకుతూ ఉంటారు. సో సెకండ్, వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఉన్నా ఏదున్నా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ కాంపిటీషన్ ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ అనేది ఒక వరంగా ఉపయోగపడుతుంది. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే, కస్టమర్కి సంబంధించినటువంటి సపోర్ట్ రిలేటెడ్. ఓకే. ఏ బిజినెస్కైనా కూడా మనం కస్టమర్స్తో మనం ఎంత ఇంటరాక్టివ్గా ఉంటున్నాము, వాళ్ళకి ఎలా ఎంగేజ్ చేస్తున్నాము. ఒక కస్టమర్ రాత్రి కాల్ చేస్తాడు, ఎప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతారో కూడా తెలియట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఏ టైంలో అయినా కూడా మనం అందుబాటులో ఉండేలాగా, ఏ టైంలో అయినా కూడా మనం ఆన్సర్ చేయగలిగేలాగా వీ కెన్ క్రియేట్ చాట్ బాట్స్. అంటే 24/7. 24/7 అంటే మీకు చాట్ బాట్ అంటే ఏదో మనం చాట్ చేసి అలా కాదండి. అవును. మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. ఇది నిజంగా కొత్తది, చాలా కొత్తది. సో మనం ఒక చాట్ బోర్డ్ తయారు చేసుకోవడం కూడా దే కెన్ బిల్డ్ దేర్ ఓన్. వాళ్ళు మళ్ళీ దానికోసం కూడా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. సో మనం ఒక మోడల్ని ట్రైన్ చేసుకుని మన డేటా ఇస్తే, మన దగ్గర ఉన్న FAQs, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, మన దగ్గర ఉన్న వెబ్సైట్, ఇప్పుడు దాకా మన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అన్నీ దానికి జస్ట్ ఆ URLs ఇస్తే అదే మొత్తం రీసెర్చ్ చేసి నేర్చుకుంటుంది. ఇంకా అక్కడ నుంచి కస్టమర్ ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి ఏం కావాలి అనేది అని బట్టి ఆన్సర్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి, సాయి రమేష్ గారు నాకు పలానా దానికి ఒక AI టూల్ కావాలి అని అడిగితే మీతో మాట్లాడి మీకు కావాల్సిన ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ ఉందో అదే చెప్తుంది. ఓకే. అంటే ఒక పర్సన్ మాట్లాడినట్లుగానే ఉంటుందండి. సో దేర్ విల్ బి నో టెలికాలర్ డిపెండెన్సీ. అంతే. ఎందుకంటే మనం కష్టపడి టెలికాలర్ని పెట్టుకుంటాం. ఆ టెలికాలర్స్ వచ్చేసరికి వాళ్ళు మాట్లాడిన ఇంట్రెస్ట్ మూడ్ని బట్టి కస్టమర్ డెసిషన్ తీసుకుంటాడు. సో వీడు కొంచెం రూడ్గా మాట్లాడినా, సరిగా మాట్లాడకపోయినా, డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా మనకు ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వదు. కరెక్ట్. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానికి AI చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు కస్టమర్ వైపు నుంచి ఆలోచిస్తే మన పల్లెటూళ్ళలో కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి, మరి వాళ్ళ దగ్గర చదువు ఉండదు కదా, వాళ్ళు దీన్ని ఎలా ఉపయోగించుకోగలుగుతారు? అదే సార్, మీకు ఇక్కడ వాయిస్ బేస్డ్ ఉంది, టెక్స్ట్ బేస్డ్ ఉంది. వాయిస్ బేస్డ్ కూడా యూ కెన్ టాక్ ఇన్ తెలుగు అండి. అంటే మీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, వేరే భాషలు రావాల్సిన అవసరం లేదు, మీ సొంత భాషలోనే మీరు వాయిస్ మెసేజ్ ద్వారా చెబితే మీకు ఆ సర్వీస్ అందిస్తుంది. మీరు తెలుగులో మాట్లాడుతుంటే అది తెలుగులోనే ఆన్సర్ చేస్తుంది. కొంత రోబోటిక్ అనిపిస్తుందేమో కానీ తెలుగు ఒకటి ఒక డ్రీమ్ కమ్ ట్రూ. ఎస్. సో ఇది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసరికి అంటే మీకు కస్టమర్ పరంగా ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్. ఒకటి ఈమెయిల్స్. మనకి కస్టమర్స్కి మనం ఏంటంటే జనరల్గా బల్క్ ఈమెయిల్ పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు AI ఉపయోగించుకుని వీ కెన్ సెండ్ కస్టమైజ్డ్ ఈమెయిల్. అచ్చా, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మెయిల్ సపరేట్గా రాస్తుంది. అది వాళ్ళ కోసమే. మీరు గతంలో ఏ మెయిల్స్ రెస్పాండ్ అయ్యారు, మీ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, ఏ మెయిల్ ఓపెన్ చేసి ఎక్కడ క్లిక్ చేశారు, అసలు మీరు ఓపెన్ చేస్తున్నారా, ఓపెన్ చేయట్లేదా, వాటన్నిటిని బట్టి మీకు మెయిల్ రాసేది ఉంటుంది. వండర్ఫుల్. నెక్స్ట్ అలాగే మెసేజెస్ కూడా కస్టమైజ్డ్ మెసేజెస్ వస్తాయి. సో దీనివల్ల ఈ కస్టమైజేషన్ వల్ల ఎఫెక్టివిటీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ అలాగే మార్కెటింగ్ పరంగా కూడా ఇప్పుడు ఒక బిజినెస్ ఉందండి, వాళ్ళకి జనరల్గా మనకి ఆర్గానిక్ మార్కెటింగ్ ఉంటుంది, పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది. అవును. ఆర్గానిక్ మార్కెటింగ్లో ఏంటి, వాళ్ళకి వెబ్సైట్ పెడతారు, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ పెడతారు. కరెక్ట్. కానీ 90% బిజినెసెస్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, పోస్ట్లు ఏం చేయరు.
హ్యాపీ దివాళీ, హ్యాపీ రంజాన్, హ్యాపీ న్యూ ఇయర్, అంతే అంతే. అంతకుమించి Correct. ప్రాపర్గా ఉపయోగించాలి. కరెక్ట్. గ్రూప్స్ ఉంటాయి, అవి కూడా అంత ఎఫెక్టివ్గా వాడాలి. అవును. సో ఇప్పుడు మనకి ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకుని వీ కెన్ జనరేట్ కంటెంట్. ఎక్సలెంట్. అంటే అది కూడా నేను కనిపించాలి అనుకుంటే నేను కనిపించవచ్చు, నేను కనిపించొద్దు అనుకుంటే నా క్లోన్ రెడీ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అవును. ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నా క్లోన్తోనే చేస్తున్నా. ఇంటర్వ్యూస్ వరకు మాన్యువల్గా చేస్తున్నాను. అదర్ దాన్ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా నా క్లోనే. ఓకే, అంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా నేను మోస్ట్లీ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు టైం సేవ్ చేసుకుంటూ మీ ప్రొడక్టివిటీ మీరు పెంచుకుంటున్నారు. ప్లస్ క్లోన్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నారు? నేను క్రిస్మస్ డ్రెస్ వేసుకుని శాంతా లాగా మాట్లాడవచ్చు. ఎక్సలెంట్. సో అంటే చాలా ఎంగేజింగ్గా కంటెంట్ రెడీ చేసుకోవడానికి అద్భుతం. అంటే ఇవి ఉన్నాయి, అవి కూడా వద్దు. యూ కెన్ క్రియేట్ ఏ క్యారెక్టర్, ఒక ఏ అవతార్ని రెడీ చేసుకుని ఆ అవతార్ని మీ బిజినెస్కి ఉపయోగించుకోవచ్చు, మీ బిజినెస్ ప్రమోట్ చేయడానికి. ఎవ్రీడే దే క్రియేట్ కంటెంట్. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చెప్పాలి అంటే మనిషి దగ్గర గాడ్ దగ్గర ఉన్న అలాంటి పవర్స్ వచ్చేసాయి. అంతే సార్. అంటే అట్లనే నేను అలా కంపేర్ చేయను కానివ్వండి, మీరు చెప్పింది రైట్ కంపారిజన్. బట్ నేను ఎలా కంపేర్ చేస్తానంటే ఒక టాప్ బిజినెస్ ఓనర్స్ దే కెన్ హైర్, దే కెన్ ఎండార్స్ టాప్ సెలబ్రిటీస్. కరెక్ట్. నేను ఒక టాప్ సెలబ్రిటీ మోడల్ అవతార్ని తయారు చేసుకోగలుగుతాను ఈరోజు. అస్సలు నిజంగా అంటే ఒక మనిషి క్రియేటర్ అయిపోయారు ఇక. సో ఎస్, యూ ఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్, మీకు బిజినెస్ తగ్గట్లుగా ఆ క్యారెక్టర్ని మీరు బిల్డ్ చేసుకుని దాంతో రెగ్యులర్ వీడియోస్ చేయొచ్చు, విచ్ లుక్స్ వెరీ న్యాచురల్ కంప్లీట్గా. ఓకే. సో ఎక్కడా కూడా అది ఒక అవతార్ అని కూడా మీరు చెప్తే తప్పితే తెలియదు. ఓకే, అప్పటిదాకా. అండ్ ఆల్సో యూ కెన్ డూ లాంగ్వేజెస్, ఎనీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, ఎన్ని లాంగ్వేజ్ వల్ల అన్ని లాంగ్వేజ్లో కంటెంట్ చేసుకోవచ్చు. అంటే గ్రో అవ్వడానికి ఎంత స్కోప్ ఉంది కదా, ఆ స్కోప్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. గ్లోబల్ ప్లే. ఇది నిజంగా పాసిబుల్ అండి. ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారో, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా ఒక వరం లాంటిది. అంతే కదా సార్. ఇప్పుడు మనకి చాలా చిన్న కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి సార్, అద్భుతంగా ఉంటాయి. ఆ ప్రోడక్ట్ ఎక్కడైనా ఉపయోగపడిద్ది, కరెక్ట్, అందరికీ ఉపయోగపడిద్ది. కానీ మనం ఇప్పుడు దాకా మార్కెటింగ్ చేసుకోలేదు కాబట్టి ఈ పర్టికులర్ చోట కొంతమందితోనే ఆగిపోయాం. ఇది ఒకటి ఉంది. 2, యాడ్స్ జనరేట్ చేయడానికి కూడా యూజీసీ యాడ్స్ అని చెప్పి మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏఐతో చేయొచ్చు. ఓకే. మన ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాయి, పట్టుకుని చూపిస్తాయి. అంటే దాని గురించి మంచి వీడియో జనరేట్ అవుతుంది. We can create UGC ads, we can create CGI ads. ఓకే. సో అంటే ఇప్పటి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి ఆర్ ప్రోడక్ట్ సర్వీసింగ్ చేసి అమ్మాల్సిన టెన్షన్ వదిలేయాలి. ప్రోడక్ట్ ఫోటో షూట్ కూడా అవసరం లేదు సార్. బికాజ్ ప్రోడక్ట్ ఫోటో షూట్ కూడా మీరు నార్మల్ కెమెరాతో షూట్ చేసి ఏఐ ఫోటోగ్రఫీ టూల్స్లో అప్లోడ్ చేస్తే అదే మీకు ఒక టాప్ ప్రొఫెషనల్ని హైర్ చేసుకుంటే ఎలా అయితే ప్రోడక్ట్ షూట్ చేస్తారో ఆ విధంగా వస్తుంది. అసలు మీరందరూ కూడా ఒకసారి ట్రై చేస్తేనే కానీ ఇది మీరు నమ్మలేరు అప్పటిదాకా. ఒకసారి ట్రై చేయండి. సాయి రమేష్ సార్తో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఇది ఫ్యూచర్లో నిజం అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడే నిజం. అది అంటే మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అంటే ఈ రోజే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారో అది పక్కన పెట్టేసి ఫస్ట్ సాయి రమేష్ గారు నిజంగా మీతోని కాంటాక్ట్ అవ్వాలి అంటే మా అందరు ప్రేక్షకులు కూడా ఐ థింక్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఎలా కాల్ చేయమంటారు సార్ మీకు? అదే సార్, ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటి అంటే ఐ లవ్ టీచింగ్ అండి. నేను ఆల్మోస్ట్ 2002 నుంచి టీచింగ్లో ఉన్నాను. సో నేనేం చేస్తున్నానంటే ఈ టూల్స్ మీద వీఆర్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ. ఓకే. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చాలా టూల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అగైన్ చాలా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పర్పస్కి కూడా ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కూడా, పెయిడ్ యాడ్స్ కూడా అదే యాడ్ డిజైన్ చేసుకుని అదే క్యాంపెయిన్ రన్ చేసే టూల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇక మనకి ఏంటంటే మోస్ట్లీ ఇవి వాడుకోవడం తెలిస్తే, కరెక్ట్, మనకి ఇన్విజిబుల్ హ్యాండ్స్ ఉంటే, అది అంటే మనకి లాట్ ఆఫ్ పవర్స్ ఉంటే ఎలా ఉంటామో సో ఆ కైండ్లో ఉంటాం. కానీ కన్ఫ్యూజన్ దగ్గర ఏంటంటే ఏ టూల్ వాడాలి, ఇది వాడాలా, అది వాడాలా, ఇది ఫ్రీ కదా, పెయిడ్ కదా, ఈ డౌట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో అవన్నీ కూడా టెస్ట్ చేసి ఎవ్రీ డే వీఆర్ గివింగ్ అప్డేట్స్. ఎక్సలెంట్. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ వీఆర్ లాంచింగ్ న్యూ కోర్సెస్. అలా ఒక 1 year పాటు ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి 1 year పాటు రెగ్యులర్గా వాళ్ళకి ఏ అప్డేట్స్ ఇస్తూ ప్లస్ సపోర్ట్ కూడా మనం ఇస్తున్నాం. దట్స్ అ సూపర్ ఐడియా అండి.
దీనివల్ల ఎంతమంది బిజినెస్ కమ్యూనిటీకి అందరికీ సపోర్ట్ అవుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మనము ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఐ థింక్ ఎంటైర్ కంట్రీలో భారతదేశంలో చూసుకుంటే మన సాయి రమేష్ గారు ఈ ఐడియాస్తో పాటు మీ బిజినెస్కి సపోర్ట్ ఇచ్చిన తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలు విల్ బికమ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. సార్ ఇప్పుడు పర్పస్ అయితే చాలా క్లియర్ సార్. ఎవరైతే టెక్నాలజీని ముందుగా నేర్చుకుని వాడుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. లాస్ అయ్యేది లేదు. ఇగ్నోర్ చేసిన వాళ్ళు చాలా వెనకబడిపోతారు. ఈరోజే కాల్ చేయమని చెప్తాను అర్జెంటుగా. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ బేసిస్లో మీరు ఎంత తొందరగా ఈ నాలెడ్జ్ నేర్చుకుంటే అంతే బెనిఫిట్ అవుతుంది. అప్డేటెడ్ అవుట్డేటెడ్, అబ్సల్యూట్లీ ఐదర్ యూ బికమ్ అప్డేటెడ్ ఆర్ అవుట్డేటెడ్. మీ చేతుల్లో ఉంది. ఈ రోజు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.